గన్నవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఉంగుటూరు మండలం ఆత్మకూరు, పెద్ద ఔటపల్లి గ్రామాల్లో యార్లగడ్డ వెంకట్రావుకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. యార్లగడ్డ సమక్షంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలోకి చేరారు. వైసీపీలో అవమానాలు భరించలేక టీడీపీలో చేరానని, టీడీపీలో తనను సొంత బిడ్డలా చూసుకుంటున్నారని యార్లగడ్డ వెంకట్రావు ఆనందం వ్యక్తం చేశారు. గన్నవరంలో ఎస్సీ సోదరులకు ఇప్పటి వరకు తాను ఏమీ చేయనప్పటికీ తన పేరు వాళ్ల గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే సవాల్, జగన్ తనకు అన్యాయం చేసినా గనకు అన్యాయం చేయరని, నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని యార్లగడ్డ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పొద్దున్న నుంచి సాయంత్రం కూతుర్ని కాపాడి ఈ నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో పెట్టుకుంటాడు, ఎంపీ పాపలో చూస్తాడు. ఈ నియోజకవర్గంలో రమణీయ చెరువుని ఏలూరు కాలం మీద వందలు నిర్మిద్దాం, అలాగే పోలవరం కుడికాలం ఏలూరు కాలంతో అనుసంధానం చేద్దాం. దొంగల పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు గారితో 15,000 మందికి ఇళ్ల స్థలాలు ఇద్దాం ప్రభుత్వం వచ్చి 6 నుంచి 9 మాసాల్లో. ప్రభుత్వం స్థలాలు ఇస్తే ఈ 16,5 లక్షలు ఇస్తే ఈ ప్రభుత్వం 86 లక్షలు చేస్తే ఇండస్ట్రీస్ రాని పరిస్థితి. చంద్రబాబు గారితో మాట జీవోతో మార్చేసి మళ్ళీ 16,5 లక్షలకి భూమి ఏర్పాటు చేసి కనీసం 200 పరిశ్రమలు తెచ్చి 15,000 మందికి యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తా. ఏడీసీసీ బ్యాంకులో 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఏకైక వైసీపీలో కూడా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తాను నేను ఒక్కడే